హాయ్ అండి, నేను మీ సంపూర్ణను. ఈరోజు మా అత్తయ్య చేసినటువంటి కమ్మన పొడి చేస్తున్నాను. చూద్దాం రండి. దానికి కావలసినటువంటి పదార్థాలు: పెసరపప్పు 1 కప్పు, మినపప్పు 1 కప్పు, మిరపకాయలు తగినన్ని, కందిపప్పు 1 కప్పు, పచ్చెనపప్పు 1 కప్పు, ఉప్పు తగినంత, కరివేపాకు. మా అత్తయ్య అన్నీ వేసి చేస్తారండి. ఈ కరివేపాకు మాత్రం వెయ్యరు. నేను చాలా పొళ్ళల్లో కరివేపాకు వేసుకుంటానండి, ఎందుకంటే జుట్టుకు చాలా మంచిది. అందుకని తప్పనిసరిగా అన్ని పొళ్ళల్లో కరివేపాకు వేస్తాను. దీన్ని కమ్మన పొడి అంటారు. ఇదిగోండి, పెసరపప్పు వేస్తున్నాను. ఇవన్నీ కూడా లో టు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్లోనే రావాలండి. వేగిపోయాయి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. మినపప్పు వేసుకొని వేయించుకుందాం. ఇది కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోనే రావాలి. మినపప్పు కూడా వేగిపోయాయి. వీటిని కూడా అదే ప్లేట్లోకి పచ్చిమిరపప్పు వేస్తున్నాను. చూడండి, ఇవి కూడా లో టు మీడియం ఫ్లేమ్లోనే వేయించాలి. ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్. అన్నీ లో టు మీడియం ఫ్లేమ్ గోల్డెన్ బ్రౌన్ కలరే రావాలి. వేగిపోయాయి. వీటిని కూడా మనము ప్లేట్లో కందిపప్పును వేసుకొని వేయించుకుందాం. వేగిపోయాయి. ఇవి కూడా ఇందులో పోసేస్తాను. ఎండుమిరపకాయలు వేయించుకుందాము. ఇవి కొంచెం వేగగానే కరివేపాకు కూడా వేసేసుకుందాం. అంటే ఈ కరివేపాకు పచ్చి కరివేపాకు తీసుకోకూడదండి, బాగా ఎండిపోయినటువంటి కరివేపాకును తీసుకోవాలి. చూడండి, బాగా ఎండిపోయింది. ఆ కరివేపాకును తీసుకుంటున్నాను నేను. ఇప్పుడు కొంచెం వేగాయి, కరివేపాకు కూడా వేసేస్తున్నాను. కొంచెము ఇవి మొత్తం నీట్గా వేగాలి. వేగిన తర్వాత మిక్సీకి వేసేసుకోవాలి. చూడండి, ఇలా వేగుతూ ఉంటే మంచి సువాసన వస్తుందండి. ఈ కమ్మన పొడి చాలా టేస్ట్గా ఉంటుంది. ఆవకాయ ఈ పొడి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి. మా అత్తయ్య ఎప్పుడు ఇలా చేసి ఉంచి ఆవకాయ పెట్టి ఉంచేది. అందరము అప్పుడప్పుడు వేసుకొని తినేవాళ్ళం, చాలా ఇష్టంగా తినేవాళ్ళం అన్నమాట. అందుకని ఇప్పుడు మీకు కూడా ఇది చూపించాలని చేస్తున్నాను. ఇదిగోండి, కొంచెము ఇవి చల్లారిన తర్వాత మనము మిక్సీ వేసుకోవాలండి. ఇట్లా అన్నీ చక్కగా వేగిపోయినాయి. అసలు ఎంత మంచి వాసన వస్తుందో ఇవన్నీ వేగితే. అదిగోండి, ప్లేట్లో ఉప్పు కూడా వేసాను. ఇప్పుడు మిక్సీలో వేసేసుకుందాం. మిక్సీలో వేసేసుకొని ఈ ప్లేట్లో తీసుకున్నానండి మొత్తము. ఈ ప్లేట్లోదంతా ఈ బాటిల్లో పెట్టేసుకుంటున్నాను. ఇది నెలైనా కూడా ఉంటుందండి, ఇబ్బంది ఏమి ఉండదు. బాటిల్లో కానీ స్టీల్ డబ్బాలో కానీ పెట్టుకోండి. ఈ రెసిపీను చేసి తిని చూసి ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి. ఆవకాయ వేసుకొని ఇది వేసుకొని తింటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. అలా కూడా ట్రై చేయండి. ఎలా ట్రై చేసినా ఎలా ఉందో తిని చెప్పండి. మళ్ళీ రెసిపీతోటి మీ ముందుకు వస్తాను. కమ్మన పొడిలో అన్ని పప్పులే ఉపయోగించానండి. బాగా మంచి ప్రోటీన్ వస్తుంది మనకు తింటే. రోజు 1 స్పూను 1 ముద్దలో తినొచ్చండి. చక్కగా పిల్లలకు కూడా అలా పెట్టచ్చు. పిల్లలకు కూడా చక్కగా ప్రోటీన్ వస్తుంది. కాబట్టి ఈ పొడిని ఇంట్లో చేసుకోవడానికి ట్రై చేయండి. అన్నిట్లలో తినచ్చండి. ఉప్మాలో తినచ్చు, దోశలో తినచ్చు, ఇడ్లీలో తినచ్చు, దిబ్బరొట్టెలో తినచ్చు, ఊతప్పాలో తినచ్చు, ఏ దాంట్లోనైనా తినచ్చు అన్నమాట.